మాంసం తినండి ఆరోగ్యంగా ఉండండి, మాంసం తినండి ఆరోగ్యంగా ఉండండి. ఏంటబ్బా మాంసం తినండి అని చెప్తున్నారు అనుకుంటున్నారు. మాంసాహారం ఆరోగ్యకరమైన ఆహారం అని ఒక భ్రమలో ఉంచుతున్నారు ఒక వర్గం. మాంసాహారాన్ని తప్పు పట్టట్లేదు, అలానే మాంసాహారం తినమని నేను ప్రోత్సహించట్లేదు. కానీ మాంసాహారం ద్వారా లభించే అన్ని మాంసకృత్తులు కూడా అందరికీ అందాలి అంటే మాంసం తినాల్సిందేనా? మాంసం తినని సాంప్రదాయ కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు మాంసం ఎలా తినాలి? కొత్తగా మాంసాన్ని తినమని చెప్తున్నారు కదా. B12 తక్కువైంది, రక్తం తక్కువైంది, మాంసం తినమంటున్నారు. B12కి ఇక ఏమీ సబ్స్టిట్యూట్ లేదు, మాంసమే అంటున్నారు. కానీ వెజిటేరియన్ మాంసం ఇప్పుడు మీ ముందుంది. ఎంతైనా తినండి, ఎన్ని రోజులైనా తినండి, ఎన్నిసార్లు అయినా తినండి. ఇదేంటి వెజిటేరియన్ మాంసమా? మాంసం వద్దంటూ మరలా వెజిటేరియన్ మాంసం అంటున్నారు. మాంసాన్ని తెచ్చి వెజిటేరియన్లో వేసి ఉండాలా? కాదు. ఇప్పుడు తెలుసుకోండి వెజిటేరియన్ మాంసం గురించి. నేనండి మీ బాలూజీ యోగాచార్య. ఇప్పటిదాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. వెజిటేరియన్ మాంసం ఎందుకు తినాలి అసలు? మాంసం పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, కండరాలు దృఢంగా తయారు కావాలన్నా, మెదడు చురుగ్గా ఉండాలన్నా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తున్నారు. శరీరానికి అత్యంత అవసరమైనవి సూక్ష్మ పోషకాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు. వీటన్నింటిలో నీటి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్నవి ప్రోటీన్లే. వీటిని తెలుగులో మాంసకృతులు అంటారు. కొన్ని ప్రోటీన్లు మాంసాహారంతో శరీరానికి నేరుగా అందుతాయి కాబట్టి వాటికి ఆ పేరు. మరి శాకాహారులకి ఇవి ఎలా అందుతాయి? మాంసకృతులు వాళ్ళకి ఎలా వస్తాయి? మాంసము, చేపలు తినని వారికి ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. తెలుసుకోవాలంటే ముందుకు వెళ్దాం. ప్రోటీన్లు పుష్కలంగా అందేలా ముందు జాగ్రత్త తీసుకోవాలంటే మాంసాకృతులు మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. కండరాల బలానికి ఇవి చాలా అవసరం అండి. అలాగే కణజాలాల పనితీరు, అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతగానో అవసరము కాదనేదే కాదు. మాంసకృతులు ప్రాణ్యములని, ప్రోటీన్లని వీటిని పిలుస్తారు. గ్రీకు భాషలో ప్రోటోస్ అని కూడా అంటారు. అంటే వీటి అర్థం అమినో యాసిడ్స్. 22 రకాల ఎమినో యాసిడ్స్ వేరువేరు తరహాల్లో ఒకదానికి ఒకటి అనుసంధానమై మన శరీరంలో ఎన్నో రకాల ప్రోటీన్లుగా తయారవుతున్నాయి. శరీరంలో ప్రోటీన్లు అమినో యాసిడ్స్తో తయారవుతాయి. ప్రోటీన్లు అమినో యాసిడ్స్తో తయారైతే అన్ని రకాల ప్రోటీన్లు జీర్ణం అయ్యాక అమినో యాసిడ్స్గా మారి రక్తంలో చేరతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఈ అమినో యాసిడ్స్ మళ్ళీ మన శరీరానికి అవసరమైన కొత్త ప్రోటీన్గా రూపొందుతాయి. మాంసము, చేపలు, గుడ్లు, పాలు మొదలైన జంతు సంబంధమైన వనరుల నుండి లభించే ప్రోటీన్లు తీసుకునే వారికి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే పప్పులు, కూరగాయలు తీసుకునే శాకాహారులు కూడా ప్రోటీన్లు ఉండే సమతుల ఆహారం తమ భోజనంలో ఉండేలా చూసుకుంటే మాంసకృతులు బాగా అందుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇక ప్రోటీన్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, ఎముకల బలానికే కాకుండా హార్మోన్ల పనితీరుకు కూడా, రోగ నిరోధక కణాల కోసం, జీర్ణకోశ రసాయనాల విడుదల కోసం, ఎర్ర రక్త కణాల పునర్జీవానికి ప్రోటీన్ల అవసరం ఎంతైనా ఉందని సైన్స్ చెప్తుంది. పెరిగే వయసులో సరైన ఎదుగుదలకే కాదు, ఒకసారి ఎదిగిన తర్వాత శరీరాన్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయడానికి కూడా ప్రోటీన్ల సహాయం తప్పనిసరి. అంతేకాదు ప్రోటీన్లు శక్తిని, శరీరానికి తగినంత వేడిని కూడా అందిస్తుంటాయి. పాలు, మాంసము, గుడ్లు ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి వీటిల్లో. తల్లి పాలల్లో ప్రోటీన్లు సమృద్ధిగా అందుతున్నాయి పిల్లలకి. అందుకే మొదటి ఏడాది తప్పనిసరిగా పిల్లలకు పాలు ఇవ్వాలి. కనీసం 1-2 సంవత్సరాలు ఇవ్వమని చెప్తారు పెద్దలు. బలాన్ని ఇస్తాయి తల్లిపాలు. అందుకే తప్పనిసరిగా తల్లిపాలు శిశువుకి ఇవ్వాలి. అవి శిశువు యొక్క భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పెద్దలు చెప్పారు. గింజ ధాన్యాలను వేరుగా కంటే కొద్దిగా ఉడికించి తీసుకుంటే త్వరగా జీర్ణమై ఇందులో ఉన్న ప్రోటీన్లు కూడా శరీరానికి అందుతాయి. అలాని గింజ ధాన్యాలను ఎక్కువగా ఉడికించిన నీరు పారబోయడం చేస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు ప్రోటీన్లను కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. మిగతా చిక్కుడు జాతి గింజలతో పోలిస్తే సోయాలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. వెజిటేరియన్ ప్రోటీన్లు బాదము,
జీడిపప్పు, శనగలు, వేరుశెనగలు, చిక్కుళ్ళు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు, వాల్నట్స్, కందిపప్పు, బీన్స్, సోయాబీన్స్, బఠానీ, బార్లీ, దంపుడు బియ్యం, ఓట్ మీల్, గోధుమ, వీటన్నింటిలో మాంసకృతులు దొరుకుతున్నాయి. ఇక కోడిగుడ్డుతో పోల్చుకుంటే రోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వాలు కూడా కొడుతున్నాయి. కోడిగుడ్డులో 13% అన్ని రకాల ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటే ప్రోటీన్లు తెల్ల సొనలో ఉంటాయి. పచ్చ సొనలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ ఉంటాయి. మన శరీరానికి, కణజాలానికి తెల్ల సొనలో ఉండే ప్రోటీన్లు 99.9% సరిగా సరిపోలుతున్నాయి. రోజు ఒక గుడ్డును తినడం వల్ల వీటిలోని పోషకాలు అంది మెదడుకు చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే 9 నుంచి 11 సంవత్సరాల వయసు గల విద్యార్థులలో పౌష్టికాహార నిపుణులు జరిపిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. అయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించకుండా టీ, కాఫీల ద్వారా నేరుగా చక్కెరను ఇస్తున్నాం. దానివల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 100 గ్రాముల పదార్థాలలో ప్రోటీన్ల శాతం మాంసాహారము, గుడ్లు, సోయా గింజలు, పప్పు దినుసులు, నట్స్, పాలల్లో ఎక్కువ శాతం, కొద్ది మోతాదులో బియ్యంలో, గోధుమల్లో ప్రోటీన్లు అందుతాయి. సోయాలో 40% ఉంటాయి. కోడిగుడ్లో 13% ఉంటుంది. మాంసంలో 20%, తృణధాన్యాల్లో 10%, బియ్యంలో 7%, ఆకుకూరలు, పండ్లు, దుంపల్లో 2%, కొవ్వు తీసేసిన నూనె గింజల్లో 50 నుంచి 60%. అంటే ఇక్కడ చూడండి, మాంసాహారంలోనే కాకుండా మాంసాహారంతో పోల్చుకుంటే సోయాతోటి నూనె గింజల్లో కూడా ప్రోటీన్స్ 40 నుంచి 60% ఉంటున్నాయి. ఇలాగా వయసుల వారీగా ఒక్కొక్క రోజుకి కావలసిన ప్రోటీన్లు పురుషులకు 60 గ్రాములు అయితే స్త్రీలకు 50 గ్రాములు, గర్భవతులకు 65 గ్రామ్స్, పాలిచ్చే తల్లులకు 75 గ్రాములు తీసుకోవాలని సైంటిఫికల్గా ప్రూవ్ అయిన అంశం. ఇలాగా ప్రోటీన్స్ని మనం తీసుకోవడం కోసం కేవలం మాంసాహారమే కాకుండా వెజిటేరియన్ మాంసం, ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ కూడా వెజిటేరియన్ మాంసంగా తీసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. కండపుష్టి, అలాగే మానసిక శారీరక శక్తిని కూడా పొందవచ్చు. పాజిటివ్ ఎనర్జీ ఉండే ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే గుమ్మడి గింజలు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. బూడిద గుమ్మడి రసం పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ప్రోటీన్స్ అందుతాయి. ఇలాంటి అద్భుతమైన ఆహార యోగాన్ని అందుకోవడం కోసం బాలాజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం యూనిక్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని కోరుకుంటూ బాలాజీ యోగాచార్య.